సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని, గుర్తు తెలియని ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కుపై ప్రభావాన్ని చూపుతాయని వ్యాఖ్యానించింది. బ్లాక్ మనీని అడ్డుకోవడానికి చాలా ప్రత్యామ్నాయాలున్నాయని, నల్లధనాన్ని అడ్డుకోవడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మోడీ ప్రభుత్వానికి లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఒక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ పథకం అని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించడం జరిగింది. అలాగే కంపెనీస్ యాక్ట్ సవరణకు సంబంధించిన సవరణలు కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా సరే, ఏ సంస్థ అయినా సరే బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు. కానీ ఆ విరాళాలు ఎవరిచ్చారనేది సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకునే వెసులుబాటు లేదు. అయితే ఇది క్విడ్ ప్రోకోకు దారి తీసే అవకాశం ఉంది. కార్పొరేట్లకు తమ అనుకూల వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం, అలాగే రాజకీయ పక్షాలు. సో ఖచ్చితంగా ఇది ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టడానికి ఒక మార్గంగా చెప్తున్నప్పటికీ కూడా దాన్ని అరికట్టడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ దీని వెనుక క్విడ్ ప్రోకోకి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. తమకు విరాళాలు ఇచ్చే వారికి అనుకూలంగా పాలసీ విధానాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక సంచలనాత్మక తీర్పుని వెలువరించడం జరిగింది. దీన్ని ప్రస్తుతం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడింది. ఎన్నికల విరాళాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానం వల్ల స్వేచ్ఛగా, పారదర్శకంగా కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదని కూడా ఇటు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రహస్య విరాళాలు అనేవి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే సమాచార హక్కు ఉల్లంఘనని ముఖ్యంగా ఇది ఓవర్ రూల్ చేస్తుంది ఈ బాండ్స్ విధానం అనేది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ముఖ్యంగా ఎంత నిధైనా సరే, ఎవరైనా సరే ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం బ్యాంక్ ద్వారా మాత్రమే, ఎస్బీఐ వద్ద మాత్రమే దీనికి సంబంధించిన వివరాలు ఎవరికి విరాళాలు ఇచ్చారో, అయితే దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీస్ ఈ ముఖ్యంగా వివరాలను తీసుకునే అవకాశం ఉంది. కానీ సామాన్య ప్రజానికం ఎవరు కూడా ఈ వివరాలు ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చారు అనేది తెలుసుకునే అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ సమాచార హక్కు చట్టం విరుద్ధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ విధానం అనేది, ఈ ఎలక్టోరల్ బాండ్ చెల్లుబాటుకు సంబంధించిన అంశం పైన అక్టోబర్ నుంచి విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు అన్నట్టుగా మనం సమాచారం చూసాం. మరి వీరందరూ కూడా ఎవరైతే విరాళాలు ఇచ్చారో ఈ పేర్లన్నీ కూడా బయటకు వచ్చే వీలుందా? ఖచ్చితంగా ఇకపై ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారు అనేది సమాచార హక్కు చట్టం పరిధిలో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది సుప్రీంకోర్టు తీర్పుతో. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానమే ముఖ్యంగా సరైనది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి సో ఇకపై ఈ విధానం ఉండబోదు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారు అనేది కూడా బయటకు రావాల్సి ఉందా? ముఖ్యంగా ఏజెన్సీస్ మాత్రమే, దర్యాప్తు సంస్థలు మాత్రమే ఇప్పటి వరకు ఈ విరాళాలు ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది తెలుసుకునే వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఉంది. కానీ సామాన్య ప్రజానాయకానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు కాపీ ఇంకా రావాల్సి ఉంది. జడ్జిమెంట్ ప్రస్తుతం ప్రొనౌన్స్ చేస్తున్నారు జస్టిస్ డివై చంద్రచూడ్. సో ఖచ్చితంగా ఈ విషయాలు కూడా బయటకు వెల్లడించాలి అని చెప్పి జడ్జిమెంట్లు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాలు కూడా వెల్లడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు విరాళాలు ఇచ్చినట్లయితే కనుక సో ఖచ్చితంగా దాంట్లో క్విడ్ ప్రోకో జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అది ఎవరికి కూడా తెలియదు. విరాళం ఇచ్చిన వ్యక్తికి, విరాళం తీసుకున్న వ్యక్తికి మాత్రమే ఆ వివరాలు తెలుస్తాయి. కాబట్టి సో బయట వ్యక్తులకి ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది బయట వ్యక్తులకు తెలిసే అవకాశం ఉండదు. కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పుతో సో ఖచ్చితంగా ఆ విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో బీజేపీ ముఖ్యంగా అతిపెద్ద పార్టీ, భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ, ప్రపంచంలో కూడా ఉన్న రాజకీయ పార్టీలో, పొలిటికల్ పార్టీస్ లో అతిపెద్ద పార్టీగా కూడా బీజేపీ ఉంది. దానికి ఉన్న మెంబర్షిప్ కానీ, విరాళాలు కానీ భారీ స్థాయిలో ఉన్నాయి. సో బీజేపీ
తర్వాత తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కి కూడా అత్యధిక స్థాయిలో ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అనేవి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారికి అనుకూలంగా కూడా నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా క్విడ్ ప్రో కూడా జరిగే అవకాశం ఉందని అయితే సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానం అనేది నల్లధనాన్ని అరికట్టేందుకు డబ్బుల రూపంలో కాకుండా బాండ్స్ రూపంలో ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా నల్లధనాన్ని అరికట్టవచ్చని చెప్పి ముఖ్యంగా 2000 ఇటు బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో కూడా ఒక పార్టీకే ఎక్కువగా విరాళాలు వెళ్తున్నాయన్న అభ్యంతరాలను కూడా కాంగ్రెస్ పార్టీ సహా అనేక పార్టీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానం అనేది రాజ్యాంగ విరుద్ధం, ఇది సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తుంది, అలాగే ఎన్నికల పైన కూడా స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు తీర్పు అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి 2018లో ఈ విధానాన్ని బీజేపీ తీసుకురావడం జరిగింది. అధికారంలో ఉంది బీజేపీ, అలాగే ఇతర పార్టీలు కూడా విధిగా దీనిని సుప్రీం తీర్పును అనుసరించే వీలుందా, లేకపోతే మళ్ళీ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉందా? ఎస్ సార్, దీనిపైన ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని నోటిఫై చేయడం జరిగింది. 2018 జనవరి 2వ తేదీన బీజేపీ ముఖ్యంగా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే విధానాన్ని. సో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఇకపై ఈ బాండ్స్ విధానం అనేది ఉండే అవకాశం లేదు, దీన్ని వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ తీర్పుతో. సో ఇకపై విరాళాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పారదర్శకంగా ఉండే ముఖ్యంగా విధానాన్ని, గతంలో ఉన్న విధానాన్ని నగదు విధానం కానీ ముఖ్యంగా పారదర్శకంగా ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారు అనేది బయటకు తెలిసే విధంగానే ఈ రాజకీయ పార్టీలకు విరాళాల విధానం అనేది ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ విధానం ద్వారా ముఖ్యంగా ఒకవేళ ఈ బాండ్స్ విధానంలో ముఖ్యంగా ఏమైనా సవరణలు చేయాలా, ఇప్పుడున్న విధానం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది. సో దీనికి ఎటువంటి విధానం ఉండాలి అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద ముఖ్యంగా ఏవైతే రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలకి 1% ఓటు శాతం ఉంటే గనక ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో సో ఆ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించే అవకాశం ఉంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విధానం సరికాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ముఖ్యంగా తెలియపరచడం జరిగింది. కాబట్టి సో ఇకపై విరాళాలు ఇచ్చే వ్యక్తి తన వివరాలని గోప్యంగా ముఖ్యంగా ఉంచే అవకాశం గతంలో ఉండేది ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో. సో ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి ముఖ్యంగా వెళ్లాలని చెప్పి సుప్రీంకోర్టు ఏమైనా సూచిస్తుందా, లేక ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ విధానం పూర్తిగా రద్దు చేసి కొత్త విధానంలో విరాళాలను సేకరించాలని చెప్పి సూచిస్తుంది అనేది కూడా మనకు కాసేపట్లో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఉన్న విధానం అయితే తప్పు, ఇది ముఖ్యంగా సమాచార హక్కు చట్టానికి ఉల్లంఘన కలిగిస్తోంది, అలాగే ఎన్నికల పైన ప్రభావితం చూపిస్తుంది, క్విడ్ ప్రోకోకి దారి తీస్తుంది, అలాగే నల్లధనాన్ని నిలుపుదల చేయడానికి ముఖ్యంగా కట్టడి చేయడానికి ఇది ఒకటే మార్గం కాదు, అనేక ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి సిజేఐ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదొక కీలక తీర్పు అని చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం నోటిఫై చేసిన ఈ విధానంలో క్విడ్ ప్రోకో జరిగే అవకాశం ఉంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇకపై ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ విధానం ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం అన్నారు కాబట్టి మరే విధానంలో ముఖ్యంగా ఈ విరాళాలకు సంబంధించి రాజకీయ పార్టీలు తీసుకునే అవకాశం ఉంటుందనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి. సో దీనిపై ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం తీర్పును మనం చూసామండి, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీలకు అంటే విరాళాలు ఇచ్చిన వ్యక్తి పేరు ఖచ్చితంగా నమోదు చేయాల్సి రావటం ఎలా చూడాలి? ఇది చాలా సెట్ బ్యాక్ ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకి, ఎవరైతే డబ్బు ఇచ్చారో. ఎందుకంటే సుప్రీంకోర్టు రహస్యాలు ఉండకూడదు, డబ్బు ఎందుకు ఇచ్చారో ఎవరిచ్చారో తెలియాలి. ఫస్ట్ ఆర్టీఐ ప్రశ్న ఇస్తే దాయకూడదు, చెప్పాలి ఎవరిచ్చారో. మూడోది ఇది ఏదో బ్లాక్ మనీని కంట్రోల్ చేయడం కానీ ఇంకా పెంచుతాడని కూడా అన్నారు.
తర్వాత వీళ్ళెవరో ధర్మానికి డబ్బు ఇవ్వటం లేదు, మొత్తానికి డబ్బు ఇస్తున్నారు. సో ఇది కరప్ట్ స్కీమ్ లాగా చెప్పారు వాళ్ళు. అన్ని విధాలుగా కొట్టేశారు. 2019 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అన్ని డీటెయిల్స్ అది పబ్లిష్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఏ రకంగా గవర్నమెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది అది మాత్రం చూడాలి. బీజేపీకి చాలా డబ్బులు వచ్చినాయి దీని ద్వారా, మిగతా పార్టీలకు కూడా వచ్చినాయి. ఆంధ్ర పార్టీలకు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీలకు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది ఒక కన్వీనియంట్ గా వ్యాపారస్తులకు సాయం చేయటం, వాళ్ళు మీకు డబ్బు ఇవ్వండి మీ పేరు బయటికి రాదు అని చెప్పి పూర్తిగా కరప్ట్ స్కీమ్ ఇది, దానికి డౌట్ లేదు. ఇది ఉపయోగపడే స్కీమ్ కాదు. అందువల్ల ఇప్పుడు ఎలక్షన్ లో కూడా వచ్చి రాబోయే ఎలక్షన్కి ఇది ఎలాగ ఇంపాక్ట్ వస్తుంది కూడా మనం చూడాలి. కానీ ప్రభుత్వం ఇది ఆలస్యం చేయొచ్చు నిర్ణయం, ఒక 60 రోజులు 10,000 అయిపోతూ ఉంటుంది, ఎలక్షన్ తర్వాత చూద్దామని. ఏదైనా ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. గవర్నమెంట్ ఇది తీసేయాలి స్కీము, ఇది ఇల్లీగల్, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పారు. సో అది పెద్ద జడ్జిమెంట్ ఇవ్వాలి. చాలా ఇంపాక్ట్ ఉంటుంది, పరిణామాలు ఉంటాయి ఎలక్షన్ మీద. ఇది ఏం చేస్తారో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మనం చూడాలి. ఓకే, అంటే పుల్లారావు గారు, ఇప్పుడు బీజేపీ కానీ అంటే ఎక్కువగా ఎలక్టరల్ బాండ్లు అందుకున్నది బీజేపీ అనే సమాచారం కూడా ఉంది. సో దీనిపై ఇంకా బీజేపీ దీనిని ఫాలో అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పాల్సి ఉంటుందా? ఇకపై ఎవరు ఇవ్వబోతున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుందా? అసలు ఈ స్కీమ్ కొట్టేమన్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది అది తప్పకుండా బయట పెట్టాలన్నారు. ఈ స్కీమ్ మార్చి ఇది ఓపెన్ గా ఎవరైనా ఇస్తే వాళ్ళ పేర్లతో సహా పబ్లిక్ లో ఉండాలి. అది ఇస్తే అది జరగవచ్చు. గవర్నమెంట్ ఈ స్కీమ్ మాడిఫై చేసి ఇచ్చే వాళ్ళ పేర్లు పబ్లిష్ చేస్తాం, రహస్యం లేదంటే ఆ పని జరగవచ్చు. అది చేస్తే మరి ఇచ్చేవాళ్ళు భయపడతారు కదా. ఇప్పుడు ఏ కంపెనీ ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అని బయటకు వచ్చేస్తాయి. ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఏ గవర్నమెంట్ తో మంచి క్లోజ్ గా ఎవరు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అవనే, సెంట్రల్ గవర్నమెంట్ అవనే. సో ఇది ఏ రకంగా మారుస్తారు స్కీమ్ అని గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పిన పనులన్నీ చేసి మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకురావచ్చు. ఆర్డినెన్స్ కూడా ఇవ్వచ్చు గవర్నమెంట్. ఆర్డినెన్స్ ఇస్తే 6 నెలల వరకు జీవనం ఉంటుంది. ఇంకా పార్లమెంట్ రద్దు చేయలేదు కాబట్టి ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. పార్లమెంట్ రద్దు అయిపోతే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో అది కూడా గవర్నమెంట్ చేయవచ్చు. ఆర్డినెన్స్ అంటే మీకు తెలుసు కదా, చట్టం లాంటిదే, కానీ 6 నెలల్లో పార్లమెంట్ అది పాస్ చేయాలి. ఈ ఎలక్ట్రల్ బాండ్ల పథకం ద్వారా నిజంగా బ్లాక్ మనీని అరికట్టే వీలుందా అండి? ఇప్పటి వరకు దీనిని అనుసరించారు కాబట్టి పార్టీలు ఇంకా బ్లాక్ మనీ ఎక్కువ చేస్తాయి. ఈ పెద్ద మీటింగులు, ఆ టెంట్లు, ఆ 10,000 మంది టెంట్ల కింద కూర్చోటం, కుర్చీలు అన్ని చూస్తున్నారు కదా. మీటింగ్లు ఓపెన్ కాదు కదా. ఒక్కో మీటింగ్ 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమో. అదంతా ఎక్కడి నుంచి తీసిన డబ్బే. దర్జాగా ఎలక్ట్రల్ బాండ్ చేస్తున్నారు, మీ అకౌంట్కి వెళ్తుంది, మీరు బ్యాంకు ద్వారా ఆ కాంట్రాక్టర్లకి వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు, ఎవరు అడిగేది లేరు. సో అవన్నీ ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నల్ల డబ్బు సూట్ కేసులో తీసుకెళ్తారా, అవాల్లో తీసుకెళ్తారా, ఏ రకంగా మేనేజ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే జడ్జిమెంట్ ఇలా వస్తుందని ప్రభుత్వానికి తెలిసి ఉంటుంది. తెలుసుండి ఏర్పాట్లు ఏం చేసుకున్నది జాగ్రత్త పడటానికి అది మనకి ఇంకా తెలియదు కదా. రాబోయే రోజుల్లో మనకు అది తెలుస్తాయి. ఓకే, అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ల పథకంతో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అనడానికి సుప్రీం చెప్పిన కారణాలు ఏంటండి? కారణాలు ఏంటంటే అంతా దాపరకం. ఎవరిచ్చో చెప్పాం, ఎంత ఇచ్చారో చెప్పాం, ఎందుకు ఇచ్చారో చెప్పాం. వాళ్ళకి మాకు వ్యాపారాలు ఉన్నాయా, లైసెన్స్లు ఏమన్నా ఇచ్చేవా, కేసులు కొట్టేసా ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కూడా డబ్బులు చాలా వచ్చింది. చూడండి హైదరాబాద్ లో 100 కోట్లు వచ్చింది. వాళ్ళు డిక్లేర్ చేశారు, మాకేం రహస్యం చెప్పట్లేదు. మాకు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఎంత వచ్చిందని, డబ్బు ఎంత ఉన్నారు బ్యాంక్ అకౌంట్ లో, అది ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, అలా వెంటపాటి పుల్లారావుకి ఇచ్చారు, ఒక కాంట్రాక్ట్ చేస్తున్నాడా లేకపోతే ఎక్కడో దాక్కున్నాడా, ఏంటి అని బయటకు వస్తాయి ఆ లింక్ పెడితే. ఊరికనే ఎవరు కదా, వ్యాపారస్తులు డబ్బున్న వాళ్ళు 1 పైసా ఇవ్వరు కదా.
అవును. అది ఏదో ఆనర్ వస్తుంది, పూర్వం డబ్బులు ఇచ్చేవారు. ఒక పద్మశ్రీ వస్తాదంటే ఏదో ఖర్చు పెట్టేవారు. ఇంటికి ఇచ్చాడు డబ్బు వ్యాపారస్తుడు, డబ్బు ఉన్నవాడు. అది రాజకీయ పార్టీకి, అది ప్రజలకి ఆ లింక్ అయినా తెలుస్తాడు. ఈ స్కీమ్ ఈ షేప్లో ఈ వేళ నుంచి రద్దు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు.